చిక్కుడుకాయ ఉప్పుడు పిండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే చిక్కుడుకాయల్ని ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం. అండ్ దాంతో పాటు చింతపండు రసం కూడా తీసుకుని పెట్టుకోవాలి. ఓకే, మరి ఇంకేంటి, మరి స్టార్ట్ చేద్దామా? మరి చిక్కుడుకాయ ఫస్ట్ పోపు పెట్టుకోవాలండి. ఓకే, ఇటు ఇచ్చేయండి. స్టవ్ ఆన్ చేస్తాను. మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నారే. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. ఓకే, రవ్వ గోలాలి కాబట్టి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఏలాలి రవ్వ ఏమవ్వాలి? రవ్వ గోలాలి కదా. గోలాలా? ఓకే ఓకే. రవ్వ గోలడం అంటే వేగడం. వేగడం. ఓకే ఓకే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది కదా. ఓకే. హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలా నోటికి తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ. కాస్త ఫ్రై అవుతే సరిపోతుంది. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి. అవునవును. మన నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎలా ఉంటుందండి మీ కొమరభీం ఆసిఫాబాద్ ఏరియా అంతా కూడా? సో మంచి కొమరభీం ట్రైబల్ ఏరియా. సో అక్కడ చాలా యుద్ధాలు అలా ఇలా జరిగాయి. జోడేగట్ అని చాలా చూడదగ్గ ప్లేస్. ఓకే. కొమరభీంకి సంబంధించిన మ్యూజియం ఉంది. చాలా బాగుంటుంది చూడడానికి. వ్యూ కానీ చాలా మంది వెళ్తూ ఉంటారు. టూరిజం ప్లేస్ లా వెళ్తూ ఉంటారు. ఓహో, ఇప్పుడు టూరిజం ప్లేస్. ఓకే. మెయిన్ అట్రాక్షన్ ఏంటండి అక్కడ? ఖచ్చితంగా చూసి వెళ్ళాల్సినవి ఏమున్నాయి కొమరంభీంలో? అంటే ఆ నాటి కాలంలో వాళ్ళు యూజ్ చేసిన యుద్ధాలకి ఆయుధాలు అవన్నీ కొమరంభీం సంబంధించిన అన్నీ ఉంటాయండి మ్యూజియంలో. సో స్పెషల్లీ అవి చూడడానికని వెళ్తూ ఉంటారు. ఓకే. గోన్స్ అన్నమాట. గోన్స్ చాలా అక్కడ అంటే నార్మల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్కడ చాలా అంటే మ్యూజియము చూడడానికి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ, చెట్లు, చేమలు. ఓకే. హాలిడేస్ వస్తూ ఉంటే ఇంకా చాలా జనాలు వస్తూ ఉంటారు అనమాట. సో కంప్లీట్ గా ఒక రిమోట్ ఏరియా లాంటి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు? చింతపండు పులుసు. కొంచెం పసుపు వేయాలండి. కొంచెం పసుపు. నెక్స్ట్ ఉప్పు. ఓకే. కొంచెం గార్లిక్ పేస్ట్. కానీ మీ వంటల్లో అబ్జర్వ్ చేస్తే ఏంటి అర్థమైందంటే మీరు అన్నీ కూడా గార్లిక్ పేస్ట్ వేస్తారు. చాలా వేస్తాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లంతో కాంబినేషన్ వేయట్లేదు? వేయలేదు. తినరా? చాలా తక్కువనండి. ఓకే. అంటే మీరు తినరా? మీ ఊర్లో అసలు అల్లాన్ని తక్కువ వాడుతూ ఉంటారా? అల్లం చాలా తక్కువనే వాడతారండి. అవునా? ఓకే. గార్లిక్ పేస్ట్ చాలా యూజ్ చేస్తారు. అంటే ఏదైనా మసాలా లాంటి కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలిపి వేస్తాము. కొన్నిట్లో వేస్తాము. నార్మల్గా చాలా మట్టుకి గార్లిక్ పేస్టే ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే ఓకే. నువ్వులు ఇంకా చాలా యూజ్ చేస్తాము. మీరైతే ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్డా? అవునండి. ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నువ్వు ఆసిఫాబాద్ వెళ్తే మా కోసం గుర్తుపెట్టుకుని తీసుకురా, మీ ఊరు స్పెషల్ అంటే, మరి వాళ్ళ కోసం ఏం తీసుకొస్తారు? చాలా మట్టుకి డ్రెస్సెసే ఎక్కువ మోస్ట్లీ ఇష్టపడతారు కాబట్టి ఏదైనా డిఫరెంట్ స్టైల్లో డ్రెస్సెస్ తీసుకెళ్ళడం
బాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి ఏం తీసుకొస్తారు అంటే అక్కడ స్పెషల్ ఏముంటుంది గుర్తు పెట్టుకుని వాళ్ళ కోసం తీసుకెళ్ళాలి? ఎక్కువ ఇక్కడ ఇష్టపడేది ఎక్కువ సర్వపిండి అండి. చాలా మంది ప్రిఫర్ చేసేది సర్వపిండి కావాలి మాకు అని అంటారు. అక్కడ నుంచి తీసుకొస్తే సర్వపిండి తీసుకొస్తాను. అవునా, చాలా అన్నమాట. ఇంకా దీంట్లో రవ్వ వేసేయాలండి. ఒక్క నిమిషం ఉంది. హాఫ్ కటోరీ చింతపండు రసం వేసాం కదండి. తీసుకోండి. మామూలుగా అంటే చాలా మంది ఈ చిక్కుడుకాయల్ని పిక్కల్ని తొక్కల్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో దీంతో ఇప్పుడు పిండిలో ఖచ్చితంగా కలిపి తినాల్సిందే. ఇంకా అవునండి. వాటర్ అంతా అంటే నార్మల్గా పట్టేసేసుకోవాలి చిక్కుడుకాయ. అది కొంచెం ఫ్రై అయ్యేసాక కొంచెం వాటర్ పడుతుందా? ఇంకా వాటర్ పట్టదండి. వీటిలోనే డ్రై చేసుకోవడమే, డ్రైగా అయిపోవాలన్నమాట. అయితే కొంచెం వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇది చాలా ఇష్టం మా పిల్లలకి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అంటే ఎవరు నేర్పించారు మీకు? ఇది మా అమ్మ నేర్పించింది. మీ అమ్మ వంట అన్నమాట ఇది. మోస్ట్లీ అమ్మనే ఎక్కువ వంటలు నేర్పిస్తూ ఉంటుంది. నా పెళ్ళైన కొత్తలో మా మామయ్య గారే నాకు ఫస్ట్ ఇడ్లీ నేర్పించారు. ఇడ్లీ నేర్పించడం ఏంటండి? అంటే ఇడ్లీ పిండి ఎంత వేయాలి, ఎలా గ్రైండ్ చేయాలి? వంటలు రావండి పెళ్ళయ్యాక. పెళ్ళైన కొత్తలో ఇంకా మామగారే నేర్పించారు పక్క నుండి. ఇంకా ఇడ్లీ ఇలా పెట్టాలి, కర్రీస్ ఇలా వేయాలి అని మా మామయ్య గారే పక్క నుండి అన్నీ నేర్పించారు. ఇంకా తర్వాత పిల్లల మీద ఇష్టంతో ఇంకా అన్ని రకాల వంటలు చేయాలన్న ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కదా, పెళ్లి కానంత వరకే వంటలు రావండం, పెళ్ళి అయిన తర్వాత ఎక్స్పర్ట్లు అయిపోవడమే, ఇంకా షెఫ్లు అయిపోవడం. ఇష్టం ఉన్న కాడగద కష్టం ఉండదు అన్నట్టు ఇంకా అన్ని వంటలు చేయడం. పిల్లల ఇష్టాలకి హస్బెండ్కి నచ్చింది చేయడంలో హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. అంతేగా. ఇప్పుడు ఇదేంటి ఎంతవరకు వచ్చింది మనకి? ఇంకా అయిపోవడానికి మూత పెట్టేసుకుందామా? జస్ట్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దామా? అవునండి. ఓకే, అంతేనా? అంతే. గార్నిష్ లాస్ట్కి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, వేడివేడిగా చిక్కుడుకాయ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయలు, బొంబాయి రవ్వ, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, రవ్వ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఉప్పుడు పిండి రెడీ.